శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. అసలు ఆధ్యాత్మిక మార్గంలో వారు ఎలా వెళ్ళారు అని. అందులో ఆ మిగతా విషయాలు ఇప్పుడు చెప్తా. ఒకవేళ మీరు ఆ మొదటి భాగం వినకపోతే కనుక అది విన్నాక ఈ వీడియో వినండి, లేకపోతే అర్థం కాదు. నేను చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారు తీసుకువెళ్ళి బెంగుళూరులో ఒక వేద పాఠశాలలో చేర్పిస్తే ఆయనకి అక్కడ కావాల్సిన జ్ఞానం అందక రాత్రికి రాత్రి గోడ దూకి వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కి రిషికేశ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పుడు ఆయనకి 14-15 సంవత్సరాల వయస్సు అంతే. అంటే మన పిల్లలు ఏ క్రికెట్టో ఆడుకునే వయస్సులో వారు గురువుని అన్వేషిస్తూ వెళ్ళిపోయారు. మనకి ఇటువంటి విషయాలు ఒక యోగి ఆత్మకథ అలాంటి పుస్తకాల్లో కనిపిస్తాయి. కానీ పరమహంస యోగానంద గారు ఎప్పుడో 1952 వరకు ఉన్నారండి. మన కళ్ళ ముందు ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా అంటే ఇదిగో ఈ స్వామీజీ చరిత్రలో. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఒక ఉత్తరం రాయించారని చెప్పాను కదా. అందులో ఏమి రాయించారు అంటే, స్వామి నమస్కారము, నా బిడ్డ గురువుని అన్వేషిస్తూ రిషికేశ్ వెళ్ళాడు అని తెలిసింది. తన అదృష్టం బాగుండి ఏదో ఒకనాడు ఖచ్చితంగా మీ పాదాల చెంతకి చేరతాడు. అలా చేరితే కనుక జ్ఞానభిక్ష పెట్టండి, నీ అంతటి వానిగా తయారు చేయండి అని ఆ తల్లి కన్నీటితో ఒక స్వామీజీకి రాసిన ఉత్తరం అది. ఎవరా స్వామీజీ అంటే తర్వాత చెప్తా మీకు. రాసి ఆ ఉత్తరం పోస్ట్ చేయించేసారు, అయిపోయింది. సరే, ఇంతకీ కుర్రవాడు ఏం చేశాడు అంటే, ఎలాగో అలాగ రిషికేశ్ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో అడిగితే ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళమన్నారు. సరే అని చెప్పి ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఎవ్వరూ చేర్చుకోలే. ఆయన నువ్వు దయానంద సరస్వతి స్వామి ఆశ్రమానికి వెళ్ళు అని పంపించేశారు. అంతా ఆ రోజు రాత్రి దయానంద సరస్వతి స్వామి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎముకలు కొరికే చలి. వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గర నేను ఇక్కడ చేరాలనుకుంటున్నాను అని అడిగారు. అడిగితే మీ అమ్మగారు నాన్నగారు వచ్చారా అంటే, రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. ఎలా వచ్చావు అంటే, ఇంట్లోంచి వచ్చేసాను. వెంటనే వాళ్ళు, మేము చేర్చుకోవడానికి కుదరదు, ఇక్కడ తల్లిదండ్రులు చేరిస్తేనే చేర్చుకుంటాం, లేకపోతే అనవసరమైన తలనొప్పి పోలీస్ కేసులు ఇవన్నీ వస్తాయి, కుదరదు అని చెప్పి పంపించేశారు. పంపిస్తే పట్టు వదలని విక్రమార్కుల్లాగా, చూడండి ఒకసారి ఎంత ఆశ్చర్యం వేస్తుందో. జ్ఞానం కోసం అన్వేషణ తపన అలా ఉంటాయి. ఆ రాత్రి ఏం చేశాడు ఆ పిల్లవాడు, ఆశ్రమం పక్కనే బయట పేవ్మెంట్ మీద పడుకున్నాడు. రిషికేశ్లో చలి ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, ఎముకలు కొరికేసే చలి. తల్లి ఒళ్ళో పడుకోవాల్సిన కాలంలో వచ్చేసి అక్కడ రోడ్డు మీద పడుకుని తెల్లారిగట్టే లేచి గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి గంగమ్మకి నమస్కారం చేసుకుని ఆవిడ చిరునవ్వుతో చూస్తుంది. ఎందుకంటే ఈయన జీవితానికి గంగమ్మకి చాలా సంబంధం ఉంది, అదేమిటో మనకి తెలుస్తుంది. మొట్టమొదట కృష్ణానది సంఘటనలో కూడా తెలిసింది కదా. అమ్మవారు నవ్వుకుంటూ చూస్తుంటే మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, రాత్రి నేను సరిగ్గా చెప్పింది మీకు అర్థమైందో లేదో, నన్ను చేర్చుకోండి అంటే వాళ్ళు అదేం కుదరదు, మాకు అర్థమైంది అని చెప్పి పంపించేశారు. అయ్యో ఏం చేద్దామా అనుకుంటూ ఉంటే ఈ లోపల ఒక ఆయన ఎవరో వచ్చి, శివానంద ఆశ్రమం అని ఉంది, అక్కడ నియమాలు ఇలా ఉండవు, అక్కడికి వెళితే నేను చేర్చుకుంటారు, వెళ్ళు తప్పకుండా అని పంపించారు. అంటే చూడండి, పరమేశ్వరుడు ఆ క్షణంలో అలాగ డైరెక్షన్ చూపించాడు. వెంటనే శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు ఆనందంగా చేర్చుకున్నారు. అక్కడ కూడా వేదం అవన్నీ నేర్పిస్తూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఏం చేసేవారు, అక్కడ కూర్చుని ఎవరైనా ప్రవచనాలు చెప్పినా, ఏం చేసినా, లేకపోతే ఎవరైనా వేదం నేర్చుకుంటున్నా దీనికి అందులో ఉన్న ప్రశ్నలు అడిగేవారు. వాళ్ళు చూసి చూసి చివరికి ఏం చేశారంటే, అక్కడ మరుగుదొడ్లు ఉంటాయి, వాటిల్ని క్లీన్ చేసే బాధ్యత. అంటే సామాన్యంగా ఆశ్రమంలో అలాగే ఉంటుంది. ఆశ్రమ జీవనం అంటే మన అహంకారం ఉండకూడదు, అహంకార రాహిత్యమే ఆశ్రమ జీవనం. ఈ కుర్రవాడు అంత చిన్న వయసులోనూ సరే చేస్తాను అని చెప్పి ఆ పని తీసుకుని చక్కగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆశ్రమంలో ఉన్న మరుగుదొడ్లు శుభ్రంగా కనిపించేలాగా చేయడం. దీన్నే భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం అని చెప్తాడు స్వామి. మనం సామాన్యంగా చూడండి, గొప్ప పనులు తక్కువ పనులు అనుకుంటూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు ఈ పారిశుద్ధ కార్మికుల్ని వాళ్ళని చాలా హీనంగా చూస్తాం. అది చాలా అజ్ఞానం. ప్రపంచంలో గొప్ప పని తక్కువ పని అని ఏమీ లేదు. ఏ పనైనా మనం గొప్పగా చేసామా, మనం తక్కువగా చేసామా అన్న దాన్ని బట్టి ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చూస్తే, మీరు మన సాఫ్ట్వేర్ జీవులం కాబట్టి చెప్తున్నాను చూడండి, ఎవరైనా డెవలపర్స్కి క్యూఏ జాబ్ ఇచ్చి ఒక 2 రోజులు టెస్ట్ చేయమన్నారు అనుకోండి, నేను క్యూఏ చేయడం ఏమిటి అంటాడు. అంతేనా? అంటే ఇదేదో తక్కువ, అదేదో ఎక్కువ జాబ్ అన్నట్టు కాదు. టెస్ట్ చేస్తే అంత అద్భుతంగా టెస్ట్ చేసి, అబ్బా ఇలా ఇంకెవరూ టెస్ట్ చేయలేరు అన్నట్టు చేయగలిగితే అదే యోగ కర్మసు కౌశలం. అంటే ఏ పని చేసినా అందులో
ఇంతకన్నా బాగా ఇంకెవ్వడు చెయ్యలేడు అని వేలెత్తి చూపలేని విధంగా చేయగలిగితే అది కూడా యోగమే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాంతో కుర్రవాడు అలా చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే చివరికి అది ఒక సాధువు ఒకాయన దృష్టిలో పడింది. ఈ మధ్య ఈ మరుగుదొడ్లు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. ఏమిటి దానికి కారణం? ఎవరు శుభ్రం చేస్తున్నారు అని ఎంక్వైరీ చేశారు. చేసేసరికి ఇదిగో ఈ కుర్రవాడు అతనికి అప్పచెప్పాం అతను చేస్తున్నాడు అని. ఆయన చాలా సంతోషించి శభాష్ అని పిలిచి ఇలా రా అని, ఎవరు నాయనా నువ్వు అంటే, ఇదిగో ఈ చరిత్ర అంతా చెప్పాడు, నేను గురువు కోసం అన్వేషిస్తూ వచ్చాను అనేసరికి, మరి నీకు ఇవి శుభ్రం చేస్తున్నావు కదా ఏమనిపించట్లేదా అంటే, ఏముంది స్వామి అది కూడా ఒక పనే కదా, నాకు గురువు దొరికితే చాలు అన్నాడు. ఆ గురువు కోసం తపన. వెంటనే ఆయన సంతోషించి, నాయన అయితే ఒక పని చెప్తాను, ఇది వద్దు, ఇక్కడ పక్కనే విశ్వనాథ మందిరం ఉంది కదా, రేపటి నుంచి ఏం చేస్తావంటే గర్భాలయం మొత్తం శుభ్రం చేసి స్వామి శివలింగాన్ని నీ చేతులతో శుభ్రం చెయ్యి, రేపటి నుంచి అది నీ పని, ఇది కాదు అన్నారు. అలా అయితే శివయ్య అనుగ్రహంతో నీ గురువు దొరుకుతాడు అని. ఆ పిల్లవాడు ఒక్క నిమిషం సంతోషించి వెంటనే బాధగా అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఏం నాయనా ఎందుకు బాధపడుతున్నావు అన్నారు ఆయన. అనేసరికి స్వామి ఇన్నాళ్ళు ఈ శౌచాలయం అంతా శుభ్రం చేశాను కదా, ఈ చేతులతో పరమేశ్వరుని శుభ్రం చేయడం అంటే ఏమిటో నాకు బాధ వస్తుంది అన్నాడు. అనేసరికి వెంటనే ఆయన తల నిమిరి, నాయనా మన శరీరంలో ఉన్న మలాన్ని శుభ్రం చేసేదే శౌచాలయం. అందుకే మన సనాతన ధర్మంలో గొప్పతనం చూడు, దానికి కూడా ఆలయం అనే పేరు పెట్టారు. అలాగ మనస్సులో మాలిన్యం ఉంటుంది, అది శుభ్రం చేసేది శివాలయం. పరమేశ్వరుడు నీకు అక్కడి నుంచి ఇక్కడికి ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా అంతకన్నా ఏం కావాలి, హాయిగా చేసుకో నువ్వు అని చెప్పి ఆయన శివాలయంలో పెట్టారు. అయితే ఇంక అక్కడే ఆశ్రమంలో ఉండిపోవడం, ప్రతిరోజు ఆ శివాలయం శుభ్రం చేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వేదం అవన్నీ నేర్పిస్తుంటే నేర్చుకోవడం అంతా బాగానే ఉంది. కానీ ఆ లోపల తృష్ణ ఉంది, దానికి మాత్రం సమాధానం దొరకట్లేదు. నాకు ఒక గురువు కావాలి, నా ప్రశ్నలకి సమాధానం కావాలి. ఎక్కడ? ప్రతిరోజు రిషికేశ్లో గంగ ఒడ్డుకి వెళ్ళి కూర్చుని అక్కడ ఏడిచేవారు. అమ్మా నాకు గురువు ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు వస్తాడు నాకు గురువు, నా ప్రశ్నలకి నా అన్వేషణకి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అని. ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచి ఈ లోపల ఏమైందో, ఒకరోజు ఆయన స్నేహితుడు కలిసి గంగానదిలో స్నానానికి వెళ్ళారు. అసలు మీరు రిషికేశ్ దగ్గర హరిద్వార్ దగ్గర చూస్తే గంగ ఉద్ధృతంగా ఉంటుంది. వారణాసిలో చూస్తే చక్కగా శివుడి పక్కన నించున్న ముత్తైదువులా ఉంటుంది. హరిద్వార్లో రిషికేశ్లో చూస్తే గంగమ్మ కన్నెపిల్ల ఉంటుంది, అలాగా ఉరకలేస్తూ ఉంటుంది అనమాట. అందుకే హరిద్వార్లో అక్కడ ఇలా చైన్లు కడతారు గంగా ఘాట్లలో, అవి పట్టుకుని స్నానం చేయాలి. అయితే ఈయన అది పొచ్చుకుని స్నానం చేస్తున్నారు. చేస్తూ ఉంటే పొరపాటున చైన్ తెగిపోయి నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయారు. ఆ స్నేహితుడు కాపాడండి కాపాడండి అని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే చివరికి అర్థమైపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను మునిగిపోతున్నాను, నా మరణం ఆసన్నం అయిపోయింది అని. ఆ క్షణంలో కూడా అమ్మా గంగమ్మ నన్ను తీసుకెళ్ళిపోతున్నావు, నా గురువుని మాత్రం ఇవ్వట్లేదు కదా ఈ జన్మకి అని కళ్ళు మూసేస్తున్నారు. లోపల ఒక రాయో దొంగో ఏదో తగిలినట్టయి స్పృహ తప్పిపోయారు. తప్పిపోయి తర్వాత స్పృహలోకి వచ్చాక స్నేహితుడిని, నేను రాయి తగిలి బయటకు వచ్చానా అని అడిగితే, కాదు, ఒక సాధువు ఒళ్ళంతా విభూతి పూసుకుని తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఆయన తీసుకొచ్చి నేను ఒడ్డున పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అని. అప్పుడు గంగానది దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టి, అమ్మ నన్ను అసలు ఎందుకు రక్షించావు, ఇప్పుడు నన్ను రక్షించావు కాబట్టి నా గురువుని నువ్వే ఇవ్వాలి, అంతే, నా గురువుని చూపించాలి నువ్వు. నేను ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, అన్ని శివాలయంలో సేవలు చేస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, నా గురువు ఎప్పుడు దొరుకుతాడు అని చెప్పి బాధతో, సరేనమ్మా నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నన్ను రక్షించావు కదా అందుకని నీతోనే చెప్తున్నా గంగమ్మ, 21 రోజులు సమయం పెట్టుకుంటున్నా, రోజు నీ దగ్గరికి వచ్చి జపం చేస్తాను నేను. నాకు 21 రోజుల్లో గురువు దొరికాడా సరే సరే, లేకపోతే 21వ రోజు నా జపం అయ్యేలోపు దొరక్కపోతే నేనే గంగా నదిలో దూకేస్తాను, దూకేసి ఇంకా నన్ను రక్షించొద్దు, అంతే, నాకు ఈ జన్మకి చాలు అని చెప్పి కండిషన్ పెట్టుకున్నాను. పెట్టుకుని ప్రతిరోజు ఆ శివాలయం శుభ్రం చేయడం, అక్కడ క్లాసులు అవి అటెండ్ అవ్వడం, అయిపోయాక వచ్చి ఇక్కడ జపం చేసుకోవడం, రాత్రి అయ్యేసరికి అయ్యో నాకు ఇంకా గురువు దర్శనం కాలేదే అని చెప్పి బాధపడ్డాం. 2వ రోజు 3వ రోజు ఆయన అనుకున్నారు గంగమ్మని అలా అడిగితే ఏదో 10 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు, అవ్వలే. అలా చేసి 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 చివరికి 20 రోజుల వరకు చూసారు, ఏం జరగలే. 21వ రోజు పొద్దున్న జపానికి వస్తూ ఉంటే బాధ, ఏమిటి జన్మకి ఇంక గురువు అనుగ్రహం లభిస్తుందా లేకపోతే ఇంతేనా నా జీవితము అని. జపం అంతా చేసుకుని చుట్టూ చూశారు, గురువు లేదు, ఏమీ లేదు. అంతా ఇంకా బాధ వచ్చేసి, అయిపోయింది తల్లి ఇంకా చాలు నాకు అంతేను అని గంగలో దూకేద్దాం అనుకుంటూ ఉంటే, ఈ లోపల ఒక ఆయన వచ్చి, అదిగో అక్కడ భండార పెడుతున్నారు, ఇదిగో టికెట్ తీసుకుని వెళ్ళు అన్నారు. భండార్ అంటే భోజనం అనమాట. అక్కడ
అది సామాన్యంగా ఏం చేస్తారంటే, ఈ రిషికేశ్‌లోని అక్కడ భోజనాలు పెట్టినప్పుడు సాధువులందరికీ టికెట్లు ఇస్తారు. వాళ్ళు అవి తీసుకొని వస్తే భోజనానికి కూర్చోవచ్చని. నువ్వు చూస్తే దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళలా ఉన్నావు. అక్కడ దక్షిణ భారతదేశ భోజనం పెడుతున్నారు. వెళ్ళు అని చెప్పారు. చెప్తే ఈ కుర్రవాడు ఒక నిమిషం ఇది మర్చిపోయి ఆ టికెట్ పుచ్చుకొని వెళ్ళాడు. అంటే గురువు దొరక్కపోయినా ఏదో గురుతరమైన భోజనం దొరుకుతుందేమో అన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ ఒక 5, 6 వేల మంది జనం ఉన్నారు. ఉంటే ఎలాగిప్పుడు భోజనము అని చెప్పి ఆ ఫస్ట్ బ్యాచ్‌ని అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా వెళ్ళి మెల్లిగా ఫస్ట్ బ్యాచ్‌లోకి వెళ్ళిపోయాడు వీళ్ళందరిని తప్పించుకొని. చూడండి ఇవన్నీ గూడా ఆ భగవంతుడు చేసిన అరేంజ్‌మెంట్ ఇది. వీటిలో ఏ చిన్నది లయ తప్పున్నా సరే గురువు దొరికేవాడు కాదు. అయితే వెళ్ళి ఫస్ట్ బ్యాచ్‌లో కూర్చుంటే ఇంతకీ ఆ రోజు జరుగుతుందేమిటంటే ఆగస్ట్ 15 1990లో అనుకుంటా ఈ సంఘటన జరిగింది. ఆ రోజు అక్కడ ఒక మహనీయుడికి షష్ఠి పూర్తి మహోత్సవం జరుగుతుంది. అందుకే అందరికీ భోజనాలు పెడుతున్నారు. అయితే ఈయన వెళ్ళి కూర్చుంటే ఆ మహనీయుడు తన స్వహస్తాలతో అందరికీ లడ్డూలు వడ్డిస్తున్నారు. అందరూ పొంగిపోతున్నారు ఆయన చేతుల్లోంచి అందుకోవడం కోసం. సరిగ్గా బుట్టతో అలా వండిస్తూ ఉంటే ఈ కుర్రవాడి పక్క వాళ్ళ వరకు వచ్చే లడ్డూలు అక్కడికి వచ్చేసరికి ఆగిపోయాయి. ఆగిపోతే ఇంకో బుట్ట తీసుకురండి అని చెప్పారు. అప్పటిదాకా గబగబా ఇచ్చేస్తున్నాయని అక్కడ ఆగారు ఆ మహనీయుడు. ఆగగానే పిల్లవాడి కేసి చూసి ఒక చిరునవ్వు నవ్వి, "ఎవరు నువ్వు?" అని అడిగారు. అడిగితే నా పేరు చైతన్య అని చెప్తే, "ఎక్కడి నుంచి వచ్చావు?" అని అడిగారు. అడిగితే బాధపడిపోయి, "నేను ఇలా గురువు అన్వేషణలో వచ్చాను" అని చాలా బాధపడిపోతే, "నీకెందుకు నేనున్నాను కదా! భోజనం అయ్యాక అక్కడికి రా" అన్నారు. అంటే ఈయన భోజనం పూర్తి చేసేసి అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని నించున్నారు. నించోగానే ఆ పక్కన ఉత్తరాల కట్టలో ఫలానా ఉత్తరం బయటికి తీయన్నారు. అనేసరికి తీశారు. తీస్తే ఉత్తరంలో ఏముంది చదువు అన్నారు. అంటే ఆ ఉత్తరంలో నా పిల్లవాడిలాగా గురువుని అన్వేషిస్తూ వెళ్ళిపోయాడు. స్వామి ఏనాడైనా మీ పాదాల దగ్గరికి వస్తే కనుక అక్కడ చేర్చుకొని మీరు జ్ఞానభిక్ష పెట్టండి అని ఒక తల్లి బాధపడుతూ రాసిన ఉత్తరం. అది చదివితే ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా అన్నారు. అప్పటికే ఆ ఉత్తరం వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. వారెంత జ్ఞానం ఆలోచించండి. వెంటనే ఇది మా మావయ్య దస్తూరిలో ఉంది. కింద మా అమ్మగారి పేరు. మా అమ్మగారు రాయించిన ఉత్తరం అన్నారు. అంటే అవును నాయనా ఇక్కడి నుంచి నా దగ్గర ఉండు నువ్వు. నేను చూసుకుంటాను. నేనున్నాను కదా నీకు ఎందుకు బాధ అన్నారు. వారే దయానంద సరస్వతి మహారాజ్. వారి పేరు చెప్తేనే దేశం పులకించిపోతుంది. మన మోడీ గారికి కూడా గురువుగారు తెలుసు కదా మనందరికీ. రిషికేశ్‌లో దయానంద సరస్వతి మహారాజ్ అంటే ఎవరికైనా తెలుసు. ఆ మహనీయుడు చేరారు. చేరి వారి వాత్సల్యానికి పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసి, "స్వామి అమ్మవారు 21 రోజుల నుంచి నన్ను ఎందుకింత పరీక్షించింది. నాకు తిండి లేదు, నిద్ర లేదు. అస్తమాను నాకు అదే స్పృహ. దొరుకుతాడా గురువు దొరకడా అని. ఇప్పటికి మీరు దొరికారు. ఎందుకింత శోధన" అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి, "అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూడాలి. అంతేగాని అమ్మవారికి అలా కండిషన్స్ పెట్టేయడమేనా? మనం అడిగేది ఎప్పుడు పరిమితం. అమ్మవారిస్తే అది అనంతం. నువ్వు పరిమితమైన కోరిక 21 రోజులు అని కోరుకున్నావు. ఆ తల్లి కూడా 21 రోజుల పాటు ఆగి అప్పుడిచ్చింది నీకంతేను. నీ కోరిక లోపభూయిష్టమైంది. అందుకని అలా జరిగింది తప్ప ఆ తల్లి దయ మాత్రం అనంతము" అని చెప్పారు. చెప్పి ఇంకక్కడ ఆశ్రమంలో ఉంచుకున్నారు. దయానంద సరస్వతి మహారాజు మూర్తీభవించిన జ్ఞానస్వరూపం ఆయన. వారు ప్రతిరోజు తరగతులు చెప్పేవారు. వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి. అవి నేర్చుకోవడానికి తలలు పండిపోయిన వాళ్ళొచ్చేవారు. అలాగే అన్ని ఫీల్డ్స్‌లోనూ టాప్ మోస్ట్ పీపుల్ వచ్చేవారక్కడ. ఎంఐటీల్లో చదువుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వేదాలకు అర్థాలు తెలుసుకోవడానికి వారి దగ్గరికొచ్చేవారు. అయితే వారు ఆ క్లాసులన్నీ ఇంగ్లీష్‌లో చెప్పేవారు. చెప్తే ఈ కుర్రవాడికి తమిళ్, కొంచెం తెలుగు తప్ప ఇంకేమీ రావు. దాంతో క్లాసుల్లో కూర్చుంటే వారు చెప్తుంది అద్భుతమైన విషయం అని తెలిసేది. తను ఇన్నాళ్ళు దేన్నైతే కోరుకుంటున్నాడో అదే అని తెలిసేది. వారు జ్ఞానస్వరూపంలా జ్ఞానాగ్నిలా వెలిగిపోతూ చెప్తే కింద కూర్చున్న వాళ్ళ ముఖాలన్నిటిలోన తేజస్సు కనిపించేది ఆనందము. కానీ అర్థమయ్యేది కాదు ఆ క్లాసు. కానీ ఆయన అంటి పెట్టుకున్న నా గురువు దొరికాడు అని ఇంక అలాగే ఉండిపోయేవారు. అయితే వారు రోజు క్లాస్ అయిపోయాక "ఏం రాజా అర్థమైందా?" అని అడిగేవారు. రాజా అని ఆప్యాయంగా పిలిచేవారు. అంటే ఇలా తలూపేవారు. కొన్నాళ్ళయింది. అయితే ఒకరోజు రాత్రి గురువుగారికి పాదాలు ఒత్తుతున్నారు. ఒత్తుతూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏడ్చేస్తే "ఏం రాజా ఎందుకేడుస్తున్నావు?" అన్నారు. అంటే "స్వామి మీరు చెప్తున్నారు కదా! అది చాలా అద్భుతమైన విషయం అని తెలుస్తోంది. నాకు కావాల్సిన విషయం అని తెలుస్తోంది. కానీ నాకది అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటారు? ఆ విషయాలన్నీ కోల్పోతున్నాను నేను" అని బాధపడ్డారు. చూడండి అసలు ఇలాంటి బాధ పడడం అనేది అసలు మనం ఊహించలేం. మన జీవితంలో ఎప్పుడు కార్లు కావాలి, బంగళాలు కావాలి, బంగారం కావాలి, బట్టలు కావాలి ఇలాంటివి బాధపడతాం తప్ప దిక్కుమాలిన బాధలు
భగవంతుడు కావాలి, జ్ఞానం కావాలి అని ఎక్కడ బాధపడతాం? చైతన్య మహాప్రభు కృష్ణ సాక్షాత్కారం కోసం యమునా నది దగ్గర మిట్ట మధ్యాహ్నం కాలిపోతున్న ఇసుక మీద చొక్కా లేకుండా దొర్లేవాట నాకు కృష్ణుడు కావాలి అని. రామకృష్ణ పరమహంసకి అమ్మవారు కనిపించకపోతే, అయ్యో! నా జీవితంలో ఒక రోజు వ్యర్థమైపోయింది అమ్మవారు కనిపించట్లేదే అని ఏడ్చేవారట. అలా ఏడిస్తే భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు. భగవంతుడు మనకెప్పుడు ఏమిటంటే ఇల్లు, బంగళాలు అవన్నీ ఇచ్చేస్తాడు. అమ్మ బొమ్మలిస్తుంది పిల్లవాడికి మరిపించడానికి అలాగా. పిల్లవాడు నాకు ఈ బొమ్మ అక్కర్లేదు, నాకు అమ్మ కావాలి అని వెక్కి వెక్కి ఏడిచాడనుకోండి, అమ్మొచ్చి ఖచ్చితంగా ఎత్తుకుంటుంది. అంతే గదా! అలాగే ఇలాంటి తపనుంటే భగవంతుడు ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటాడు. వెంటనే గురువుగారు దయానంద సరస్వతి మహారాజు ఆప్యాయంగా తల నిమిరి, "నాన్న జ్ఞానం కోసం ఏడుస్తున్నావా? చాలా సంతోషం కలిగింది. ఏం పర్వాలేదు. 2 రోజులాగు భగవంతుడు నీకు దారి చూపిస్తాడు" అని జెప్పారు. చాలా విచిత్రంగా 2 రోజుల తర్వాత అసలు మనం ఊహించలేని సంఘటన ఒకటి జరిగింది. మంత్రానికున్న శక్తి ఏమిటో ఆ సంఘటన వింటే తెలుస్తుంది. ఏమిటండి ఆ సంఘటన? రాబోయే ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.